వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ టెట్ మరియు డిఎస్సి సంబంధించిన థర్డ్ క్లాస్ తెలుగు న్యూ సిలబస్ నుండి టోటల్గా 1 to 9 లెసన్స్ సంబంధించిన బిట్స్ 180+ బిట్స్ అయితే ఈ వీడియోలో అందించడం జరిగింది ఫ్రెండ్స్. ఒక 14-15 బిట్స్ అయితే ఆప్షన్స్తో చదివేసి మీకు ఇచ్చాను. అయితే మీకు టైం వేస్ట్ అవుతుందని చెప్పి నెక్స్ట్ నుంచి క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే ఈ వీడియోలో అందిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ వచ్చేవి తెలుగు కంటెంట్, అలాగే సైకాలజీ, మ్యాథ్స్. సో ఎందుకంటే 24 మార్క్స్ కాబట్టి మీరు ఎక్కువగా ఈ వీటి మీదే ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే స్కోర్ చేయకపోయినా అట్లీస్ట్ టెట్లో క్వాలిఫై మార్క్స్ అయితే రావాలి కాబట్టి తెలుగు, ఇంగ్లీషు, అలాగే మ్యాథ్స్, సో అంటే ఎస్జిడి సంబంధించిన వాళ్ళు వీటిపైన ఎక్కువ ఫోకస్ అయితే పెట్టండి. 24 మార్క్స్ వీటి నుండే వస్తాయి కాబట్టి కంటెంట్ నుండే. ఇంకా లేట్ చేయకముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. 3rd to 8th వరకు తెలుగు కావు పరిచయాల కోర్స్ అయితే పెట్టాను. అలాగే ఆల్ సబ్జెక్టులకు సంబంధించిన కోర్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అయితే ఉంచాను. సో చూసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ తక్కువ టైంలోనే మీరు కోర్సు బట్టి నేర్చుకుంటే బాగా గుర్తుంటుంది. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. 3rd క్లాస్ తెలుగు న్యూ సిలబస్ టోటల్ లెసన్ సంబంధించిన బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. ఆప్షన్ 1 మహాప్రస్థానం, ఆప్షన్ 2 మరో ప్రస్థానం, ఆప్షన్ 3 ఖడ్గ సృష్టి, ఆప్షన్ 4 అనంతం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మహాప్రస్థానం. ఇక్కడ నేను ఆన్సర్ మాత్రం చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. టైం అయితే ఇవ్వట్లేదు మీరు ఆన్సర్ చేయడానికి, ఎందుకంటే మీకు తక్కువ టైం ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఆన్సర్ అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. ఆప్షన్ 1 శ్రీరంగ శ్రీనివాసరావు, ఆప్షన్ 2 లియో టాల్స్టాయ్, ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 4 ఆలూరి బైరాగి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య. ఈ క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్య రచన కానిది. ఆప్షన్ 1 అగ్నిధార, ఆప్షన్ 2 రుద్రవీణ, ఆప్షన్ 3 మహోంద్రోదయం, ఆప్షన్ 4 ఖడ్గ సృష్టి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఖడ్గ సృష్టి. దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. ఆప్షన్ 1 శ్రీరంగ శ్రీనివాసరావు, ఆప్షన్ 2 లియో టాల్స్టాయ్, ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 4 ఆలూరి బైరాగి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి దాశరథి కృష్ణమాచార్య. తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము అను గేయకర్త ఎవరు. ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 2 ఆలూరి బైరాగి, ఆప్షన్ 3 లియో టాల్స్టాయ్, ఆప్షన్ 4 శ్రీరంగ శ్రీనివాసరావు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్య. ఈ క్రింది వాటిలో లియో టాల్స్టాయ్ యొక్క నవల. ఆప్షన్ 1 తిమిరంతో సమరం, ఆప్షన్ 2 మరో ప్రస్థానం, ఆప్షన్ 3 యాత్రా స్మృతి, ఆప్షన్ 4 ఆనా కెరినెనా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఆనా కెరినెనా. తెలుగు తల్లిని అందాల నిండు జాబిలి అన్నది ఎవరు. ఆప్షన్ 1 దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, ఆప్షన్ 2 శ్రీశ్రీ, ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 4 పైవారందరూ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శ్రీశ్రీ. ఈ క్రింది వాటిలో సరైనది. ఆప్షన్ ఏ శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర అనంతం, ఆప్షన్ బి దాశరథి కృష్ణమాచారి గారి స్వీయ చరిత్ర యాత్రా స్మృతి. ఆప్షన్ 1 ఏ సరికానిది, బి సరైనది, ఆప్షన్ 2 ఏ సరైనది, బి సరికానిది, ఆప్షన్ 3 ఏబి రెండు సరైనవి, ఆప్షన్ 4 ఏబి రెండు సరికానివి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఏబి రెండు సరైనవి. ఈ క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచారి యొక్క రచన. తిమిరంతో సమరం, ఆప్షన్ 2 మరో ప్రస్థానం, ఆప్షన్ 3 సమరం శాంతి, ఆప్షన్ 4 ఆనా కెరినెనా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తిమిరంతో సమరం దాశరథి కృష్ణమాచారి యొక్క రచన. క్రింది వాటిలో ప్రాస పదాలు కానివి. ఆప్షన్ 1 తెనుంగు అనుంగు, ఆప్షన్ 2 నిర్భయంగా నిశ్చయంగా, ఆప్షన్ 3 సుదూర నేల, ఆప్షన్ తెలుగు వేర, ఆప్షన్ 4 సాగబోయ్ కదలబోయ్. మీరు ఈజీగా చెప్పేస్తారు దీని ఆన్సర్. ఆప్షన్ 3 సుదూర నేల, తెలుగు వేర ఇవి ప్రాసపదాలు కావు. నెక్స్ట్ చూద్దాం. రామాపురం అనే గ్రామంలో ఉన్న రైతుకు ఎంతమంది కుమారులు. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 3. ఈ క్రింది వాణిలో పరమానందయ్య స్నేహితుడు ఎవరు. ఆప్షన్ 1 దానయ్య, ఆప్షన్ 2 వీరయ్య, ఆప్షన్ 3 పేరయ్య, ఆప్షన్ 4 వెంకయ్య. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పేరయ్య.
సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా అని ఎవరు ఎవరితో అన్నారు? ఆప్షన్ 1 పేరయ్య పండితుడితో, ఆప్షన్ 2 పరమానందయ్య పేరయ్యతో, ఆప్షన్ 3 పేరయ్య పరమానందయ్యతో, ఆప్షన్ 4 శిష్యులు పరమానందయ్యతో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పేరయ్య పరమానందయ్యతో అన్నారనమాట. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా శిష్యులని. పరమానందయ్య శిష్యులు పసుపు కుంకుమ గంధంతో ఎవరికి మర్యాద చేశారు? ఆప్షన్ 1 పేరయ్య, ఆప్షన్ 2 దొంగలు, ఆప్షన్ 3 రాజభటులు, ఆప్షన్ 4 పరమానందయ్య. ఈ పరమానందయ్య శిష్యులు పసుపు కుంకుమ గంధంతో దొంగలకు మర్యాద చేశారు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. గురువుగారి ఇల్లు కాలిపోతున్నదిరా అని అనుకున్నది ఎవరు? ఆప్షన్ 1 పేరయ్య, ఆప్షన్ 2 దొంగలు, ఆప్షన్ 3 రాజభటులు, ఆప్షన్ 4 పరమానందయ్య. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రాజభటులు గురువుగారి ఇల్లు కాలిపోతుందని అనుకున్నారనమాట దారంట వెళ్తూ. సో ఇక్కడ లెసన్లో ప్రతి బిట్టు కూడా వదలకుండా అయితే ఇవ్వటం జరిగింది. సో ఇది మీకు టోటల్ లెసన్ సంబంధించిన బాగా యూస్ఫుల్ అవుతుంది. రాజుగారు దొంగలను పట్టించినందుకు ఎవరికి ఘనంగా సన్మానం చేశారు? పేరయ్య, ఆప్షన్ 2 దొంగలు, ఆప్షన్ 3 రాజభటులు, ఆప్షన్ 4 పరమానందయ్య శిష్యులు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పరమానందయ్య శిష్యులు. రాజుగారు ఈ దొంగలను పట్టించినందుకు పరమానందయ్య శిష్యులకు ఘనంగా సన్మానం చేశారు. శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న దొంగలను గుర్తించింది ఎవరు? ఆప్షన్ 1 పేరయ్య, ఆప్షన్ 2 దొంగలు, ఆప్షన్ 3 రాజభటులు, ఆప్షన్ 4 పరమానందయ్య. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రాజభటులు. శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న దొంగలను గుర్తించింది రాజభటులు. గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందిన కథలు అక్బర్ బీర్బల్ కథలు, లియో టాల్స్టాయ్ కథలు, ఈసప్ కథలు, ఆప్షన్ 4 తెనాలి రామకృష్ణ కథలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఈసప్ కథలు. ఈసప్ కథలు ఎన్ని సంవత్సరాల నాటివి? ఆప్షన్ 1 2400, 2500, ఆప్షన్ 3 2600, ఆప్షన్ 4 2700. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 2500. ఎంత దద్దమ్మను నేను అని అనుకున్నది ఎవరు? ఆప్షన్ 1 పులి, ఆప్షన్ 2 జింక, ఆప్షన్ 3 పావురం, ఆప్షన్ 4 రామచిలక. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జింక. అనుంగు అర్థం అనగా అర్థం ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 భయం లేకుండా, ఆప్షన్ 3 ప్రియమైన, ఆప్షన్ 4 చందమామ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ప్రియమైన. అనుంగు అర్థం ప్రియమైన. కోరిన కోర్కెలు తీర్చేది అనే అర్థం ఉన్న పదం? ఆప్షన్ 1 జాబిలి, ఆప్షన్ 2 కల్పవల్లి, ఆప్షన్ 3 సురభి, ఆప్షన్ 4 పైవన్ని. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కల్పవల్లి. మర్యాద చేద్దాం అను పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 వ్యాసం, ఆప్షన్ 2 గేయం, ఆప్షన్ 3 కథ, ఆప్షన్ 4 సంభాషణ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కథ. దేశభక్తి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం? ఆప్షన్ 1 మర్యాద చేద్దాం, ఆప్షన్ 2 తెలుగు తల్లి, ఆప్షన్ 3 తల్లి భారతి వందనము, ఆప్షన్ 4 2 and 3 అంటే తెలుగు తల్లి భారతి వందనము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 తెలుగు తల్లి అనేది దేశభక్తి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం. అంటే తెలుగు తల్లి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి. రేలా 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 రే అనునది జానపద గేయం, దేశభక్తి గేయం, మేలుకొల్పు పాటలు, యుగల గీతం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జానపద గేయం. పరమానందయ్య అనే పండితుడు ఏ రాజ్యంలో ఉండేవాడు? ఆప్షన్ 1 మగధ రాజ్యం, ఆప్షన్ 2 ఇండో గ్రీక్, ఆప్షన్ 3 కళింగ రాజ్యం, ఆప్షన్ 4 హస్తినాపురం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కళింగ రాజ్యం. అందరికీ అండగా నిలిచేది? ఆప్షన్ 1 కల్పవల్లి, ఆప్షన్ 2 తెలుగు తల్లి, ఆప్షన్ 3 జాబిల్లి, ఆప్షన్ 4 అడవి తల్లి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అడవి తల్లి. క్రింది వాటిని జతపరిచినట్లయితే బిక్క మొహం తెలుగు, రేడు, చలువరాతి మేడ, చంద్రసాల ఏడుపు మొహం, తెనుంగు రాజు. అయితే ఇక్కడ కరెక్ట్గా జతపరచడం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ ఏబిసిడి ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 సిడిబిఏ. అంటే బిక్క మొహం ఏడుపు మొహం, రేడు రాజు, చంద్రసాల చలువరాతి మేడ, అలాగే తెనుంగు అంటే తెలుగు. ఐకమత్యం అనే పాఠ్యంలో
ఉన్న గ్రామం పేరేంటి? కృష్ణాపురం, లింగాపురం, రామేశ్వరం, రామాపురం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రామాపురం. క్రింది వారిలో సమరం శాంతి ఎవరి యొక్క రచన? శ్రీరంగ శ్రీనివాసరావు, లియో టాల్స్టాయ్, దాశరథి కృష్ణమాచార్య, ఆలూరి బైరాగి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 లియో టాల్స్టాయ్. అభ్యుదయ కవితా చక్రవర్తి బిరుదు కలిగిన కవి? ఆప్షన్ 1 దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, ఆప్షన్ 2 శ్రీశ్రీ, ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 4 లియో టాల్స్టాయ్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య. సో ఇక్కడ 4 ఆప్షన్స్ చదివితే మీకు టైం వేస్ట్ అవుతుంది నా అభిప్రాయం. ఎందుకంటే 180 బిట్స్ అయితే అన్ని ఆప్షన్స్ చదివితే మీకు టైం వేస్ట్ అవుతుంది. తక్కువ టైం ఉంది కాబట్టి క్వశ్చన్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాను. ఎందుకంటే మీకు ఏదైనా వర్క్ చేసుకుంటూ రివిజన్గా అవుతుంది కదా, సో అందుకని క్వశ్చన్ ఆన్సర్ చదివేస్తాను. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో దాశరథి కృష్ణమాచార్య రచన కానిదేంటి? ఆప్షన్ 3 చరమరాత్రి. దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనలు ఏంటంటే ఆలోచనలు, గాలిబ్ గీతాలు, అమృతాభిషేకం. ఇవన్నీ ఈ 3 కూడా దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనలు. రచన కానిది ఏంటంటే చరమరాత్రి. నెక్స్ట్, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న కవి కూడా దాశరథి కృష్ణమాచార్యే. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిది. ఇది ఏ అలంకారము? ఆప్షన్ 1 ఉపమా అలంకారము. ఎందుకంటే తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిది. ఇక్కడ చందమామతో ఇక్కడ కంపేర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఉపమా అలంకారం అవుతుంది. నెక్స్ట్, దాశరథి కృష్ణమాచార్యులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది? యాక్చువల్గా తెలుగుకు సంబంధించిన సంవత్సరాలు అయితే అడగరు. ఇక్కడ నేను జస్ట్ క్వశ్చన్స్ బిట్ అక్కడ మిస్ అయ్యకుండా ఉండాలని చెప్పి నేనైతే ఇక్కడ ఇవ్వటం జరిగింది. కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వేలో అసలు ఇయర్స్ అనేవి తెలుగులో అడగరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 1974 దాశరథి కృష్ణమాచార్యులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974లో అయితే వచ్చింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా సేవలు అందించిన వారు ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్, దాశరథి కృష్ణమాచార్యుల యొక్క జన్మస్థలం? ఆప్షన్ 1 చిన్న గూడూరు, వరంగల్ జిల్లా. నెక్స్ట్, రేలా రేలా అను జానపద గేయంలో కవి ఏ నదుల గురించి వివరించాడు? ఆప్షన్ 2 గోదావరి, పెన్నా నదుల గురించి అయితే కవి వర్ణించారు. నెక్స్ట్, నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి అని ఎవరు బాధపడ్డారు? ఆప్షన్ 3 జింక బాధపడిందనమాట. నెక్స్ట్, మానవుడే నా సందేశం, మనుషుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన యుగకర్త? శ్రీశ్రీ అంటే శ్రీరంగ శ్రీనివాసరావు గారు. మానవుడే నా సందేశం, మనుషుడే నా సంగీతం, ఇది టెట్లో కూడా అడిగారు ఫ్రెండ్స్ ఈ బిట్. నెక్స్ట్, నూతన పద ప్రయోగాల మార్గదర్శకుడని ఎవరిని అంటారు? నూతన పద ప్రయోగాలు కూడా శ్రీశ్రీన అంటారనమాట. నూతన పద ప్రయోగాల మార్గదర్శకుడని శ్రీశ్రీన అంటారు, శ్రీరంగ శ్రీనివాసరావు. కష్టజీవికి కాపుదలగా కవిత్వం రాసిన కవి కూడా శ్రీరంగ శ్రీనివాసరావే. ఇవన్నీ ఒక లెసన్ సంబంధించినవే, అంటే కవులకు సంబంధించినంతా ఒక దగ్గర ఉంటాయి. మంచి బాలుడు పాచబాగా రచయిత ఎవరు? మంచి బాలుడు పాచబాగా రచయిత ఆలూరి బైరాగి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆలూరి బైరాగి వారి రచన కానిది ఏంటంటే ప్రవాసం అనేది రచన కాదు. ఆయన యొక్క రచనలు దివ్య భవనం, చీకటి మేడలు, ఆగమగీతి, నూతిలో గొంతుకలు. ఇవి కోర్సు చాలా ఈజీగా చెప్పానండి, చాలా ఫన్నీగా కూడా ఉంటాయి కోర్సు. మీరు వీలైతే నోట్బుక్లో రాసుకోండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ బిట్స్ నోట్స్ రాసుకోండి. లేదా మీరు ఎగ్జామ్స్ పీడిఎఫ్స్ కావాలనుకుంటే మన కింద డీటెయిల్స్ ఇచ్చాను కదా డిస్క్రిప్షన్ మరి కామెంట్ బాక్స్లో, దానికి మెసేజ్ చేసేయండి. మిమ్మల్ని వెంటనే వాట్సాప్లో అయితే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, మానవుడి అస్తిత్వం వేదనని కవిత్వంగా వెలువరించిన కవి? ఆలూరి బైరాగి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆలూరి బైరాగి ఏ శతాబ్ది? 20వ శతాబ్ది. చూసుకున్నట్లయితే జతపరచము. దీనికి ఆన్సర్ అయితే సెకండ్ 1. మనుజుడు అంటే మనిషి, దుర్బలులు అంటే బలం లేనివారు, ముదుసలి అంటే మొసలి కాదు ముసలి, వడి అంటే వేగము, బి. నెక్స్ట్, జతపరచడం కూడా చూసుకున్నట్లయితే దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 CBDAE. ఇక్కడ ఒకసారి చూద్దాము. జోరున వాన కురిసింది, నేలంతా బురదగా మారింది, ముసలమ్మ గడగడ వణికింది, పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించాడు, అలాగే అందరూ అభినందించారు. ఇది ఒక గేయంలోదనమాట. అలాగే టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు. కాకి నీటి కుండ ఎక్కడ కనిపించింది?
కాకి నీటి కుండ ఎక్కడ కనిపించిందంటే పెరట్లో. ఇక్కడ కాకి కీ వస్తుంది. నెక్స్ట్ కాకి కొండలోని నీరు పైకి రావడానికి ఏం చేసింది? కాకి కొండలోని నీరు రావడానికి గులకరాళ్ళు వేసింది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో జంట పదాలు కానివేంటి? ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. గడగడ జంట పదాలు, మెలమెల జంట పదాలు, తల జంట పదాలు, తడిసి జడిసి అనేవి జంట పదాలు కావు, ఇవి ప్రాస పదాలు మాత్రమే. నెక్స్ట్ క్రింది వాటిలో ప్రాస పదాలు కానివి: గడగడ, తడిసి జడిసి, వణికే తొనికే, బడి వడి. ఇక్కడ ప్రాస పదాలు కానివేంటి? గడగడ అనేవి ప్రాస పదాలు కాదు. ఇక్కడ చూడండి, ముందు దాంట్లో తడిసి జడిసి అనేవి జంట పదాలు కావు. ఇక్కడ ప్రాస పదాలు కానివి ఏంటంటే గడగడ. ఇవి గడగడ అనేవి జంట పదాలు, మిగిలిన 3 ప్రాస పదాలు. 2, 3, 4 ప్రాస పదాలు. నెక్స్ట్ గేయ కథను సొంత మాటల్లో చెప్పడం అనేది ఏ విద్యా ప్రమాణం కింద వస్తుంది? ఏ విద్యా ప్రమాణం కింద అంటే వినడం, ఆలోచించి మాట్లాడటం. ఇవి టెక్స్ట్ బుక్ లెసన్ వెనకథలు ఉంటాయి, దీని గురించి అయితే టెన్షన్ పడవసరం లేదు. అయితే గేయ కథ మీ సొంత మాటలో చెప్పడం అనేది ఇక్కడ విన్నారు, ఆలోచించి మాట్లాడారు, అదే మీ సొంత మాటలో చెప్తారు. నెక్స్ట్ వరుసకు సంబంధించిన 2 వాక్యాలు రాయండి. ఇది ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది? వరుస సంబంధించిన 2 వాక్యాలు అంటే మీరు సొంతంగా మీకు సంబంధించిన రాస్తున్నారు కాబట్టి స్వీయ రచన అనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఇది విద్యా ప్రమాణం కింద. ఏ విద్యా ప్రమాణం అంటే స్వీయ రచన అనే విద్యా ప్రమాణం కిందకు వస్తుంది. నెక్స్ట్ మంచి బాలుడు అను పాఠ్యభాగంలో సాయం చేసిన పిల్లవాడికి అవ్వ ఇచ్చిన 3 బహుమతుల్లో లేనిది. ఒక్కొక్కసారి ఇలా పాత్రల గురించి కూడా అడుగుతారండి ఎగ్జామ్లో. లడ్డు, విసనకర్ర, ఆట బొమ్మలు, పూల మొక్క. అయితే మంచి బాలుడు అనే పాఠంలో సాయం చేసిన పిల్లవాడికి అవ్వ ఇచ్చిన 3 బహుమతులు ఏంటంటే లడ్డు, విసనకర్ర, పూల మొక్క. ఈ 3 బహుమతులుగా ఇచ్చింది, ఆట బొమ్మలు కాదు. నెక్స్ట్ బాలుడు ముసలమ్మకు సహాయం చేసి మంచి పని చేశాడు కదా, మీరు ఏ మంచి పనులు చేస్తారో చెప్పండి, ఇది ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది అని అడుగుతున్నారు. అయితే ఇది ప్రశంస అనే విద్యా ప్రమాణం కిందకు వస్తుంది. అయితే ఇక్కడ మంచి పని చేసినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళని ప్రశంసిస్తాం కదా, సో అది ప్రశంస విద్యా ప్రమాణం కిందకు వస్తుంది. విద్యా ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వాక్యం చివర ఉండేది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఎందుకంటే వాక్యం చివర ఉండేది పూర్ణ విరామం, ఫుల్ స్టాప్, వాక్యాంత బిందువు. ఈ 3 కూడా ఒకటే అనమాట. ఎగ్జామ్లో ఏదో ఒకటి అడగొచ్చు, లేదా 3 కూడా ఇలా అడగొచ్చు, పైవన్నీ అనే ఇలా అడగొచ్చు. నెక్స్ట్ ఫుల్ స్టాప్ ఏ భాషా పదము? ఆప్షన్ 1 ఫుల్ స్టాప్ అనేది ఆంగ్ల భాషా పదము. నెక్స్ట్ మా తోట చాలా అందంగా ఉంటుంది. ఇలా వాక్యం చివర ఉండే చుక్క డాష్ అంటాము. వాక్యం ఉండే చుక్కను ఏమంటారు? పూర్ణ విరామం అంటాము. ఎందుకంటే ఫుల్ స్టాప్ని ఏమంటాం? పూర్ణ విరామము, లేదా ఫుల్ స్టాప్, లేదా ఇంకేం చెప్పుకుంటాం? వాక్యాంత బిందువు. అంటే వాక్యాంత బిందువు అంటే వాక్యం చివర ఉండే బిందువు అనమాట. నెక్స్ట్ రాము, అంజీ, జగ్గు మంచి స్నేహితులు. ఈ వాక్యం చదివేటప్పుడు కొన్ని చోట్ల ఆపి చదవడాన్ని ఏమంటాము? ఇక్కడ చూడండి, రాము, అంజీ, జస్ట్ స్వల్ప విరామం ఆన్సర్ అనమాట. ఇక్కడ పూర్తిగా ఫుల్ స్టాప్ అనేది లేదు. చిన్న పూర్ణ విరామం అంటే ఫుల్ స్టాప్ అనమాట. ఇక్కడ చిన్న విరామం మాత్రం ఉంది, అందుకే స్వల్ప విరామం. వీటి మధ్య ఆగి చదువుతున్నాం కాబట్టి చిన్న విరామం, స్వల్ప విరామం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ స్వల్ప విరామ చిహ్నము ఏంటి? సో ఇది మీకు తెలిసిందే, అన్నీ తెలిసిన బిట్సే. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ కామ ఏ భాషా పదము? కామ ఆంగ్ల భాషా పదము. నెక్స్ట్ కల్పండి చేయి చేయి గేయ రచయిత ఎవరు? ఆప్షన్ 2 దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఇంతలోన దగ్గరలో ఒక బడి, వదిలిపెట్టగా పిల్లలు వడివడి. ఇది ఏ అలంకారము? అంత్యానుప్రాస అలంకారము. చూడండి, వాక్యం చివర బడి, ఇక్కడ కూడా వడి, డి అనేది చివర ఉంది. సో ఇది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ కళా ప్రపూర్ణ బిరుదు కలిగిన కవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఈ క్రింది వాటిలో కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు కానివి ఏంటని అడిగారు. కవిత్వ లక్షణాలు కానివి ప్రవాసము. కవిత్వ లక్షణాలు భావన, సౌకుమార్యం, శబ్ద సంస్కారం, అక్షర రమ్యత. ఈ 3 కృష్ణశాస్త్రి యొక్క కవిత్వ లక్షణాలు. నెక్స్ట్ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి కవిత్వాన్ని ఇక్సు సముద్రంతో పోల్చిన కవి ఎవరు? ఇక్సు సముద్రంతో పోల్చిన కవి అయితే శ్రీరంగ శ్రీనివాసరావు. చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్రింది వాటిలో దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి రచన కానిదేంటి? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి యొక్క
రచన కానిది ఏంటంటే ఆప్షన్ 4 ఆగమ గీతి, సాహిత్య వ్యాసాలు, సినీ గేయాలు, కృష్ణపక్షం. ఇవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి యొక్క రచనలు. రచన కానిది ఆగమ గీతి. నెక్స్ట్ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి యొక్క జన్మస్థలం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 చంద్రపాలెం, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ ఈ క్రింది వాణిలో అక్బర్ బీర్బల్ కథ. అక్బర్ బీర్బల్ కథ అంటే బావిలో నీళ్లు. నెక్స్ట్ షేక్ నాజర్ పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని ఎవరు పిలిచారు? అబ్దుల్ అజీజ్ అని పిలిచింది గారపాడు తాత. షేక్ నాజర్ పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని గారపాడు తాత పిలిచారనమాట. షేక్ నాజర్ నాన్న పేరు ఏంటి? షేక్ నాజర్ నాన్న పేరు మస్తాన్. నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది? ఇక్కడ కూడా నేను చెప్తున్నానండి. ఇక్కడైతే ఆన్సరు 1986. మీకు తెలుగులో అయితే ఇయర్స్ అయితే అడగరు. నెక్స్ట్ షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అక్షరీకరించిన కవి ఎవరు? రిపీట్ అగైన్. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అక్షరీకరించిన కవి ఎవరు అంటే అంగడాల రమణమూర్తి. నాతో పంపండి ఈ మాటలు ఎవరితో అన్నారు? అదే లెసన్లో పాత్రలు అన్నమాట ఇవి. ఖాదర్ ముస్తాన్. నాతో పంపండి అని ఖాదర్ మస్తాన్తో అన్నారన్నమాట. ఖాదర్ డాష్ విద్వాంసుడు. ఖాదర్ హార్మోనియం విద్వాంసుడు. నెక్స్ట్ కొండపల్లి బొమ్మలు చేసిన వారి పూర్వీకులు ఎక్కడి నుండి వచ్చారు? రాజస్థాన్ నుండి వచ్చారు. కొండపల్లి ఏ జిల్లాలో ఉంది? కొండపల్లి కృష్ణా జిల్లాలో ఉంది. కొండపల్లి బొమ్మలను ఏ కర్రతో చేస్తారు? పొనికి. నెక్స్ట్ చదువులు చక్కగా నేర్చరా సై, యుద్ధ విద్యలే నేర్చరా సై అని బుర్రకథలో ఎవన గూర్చి చెప్పారు? చదువులు చక్కగా నేర్చరే అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్పారంటే ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పారన్నమాట. చదువులు చక్కగా నేర్చింది, యుద్ధ విద్యలే నేర్చిందని బుర్రకథలో చెప్పారన్నమాట ఝాన్సీ లక్ష్మీబాయి గురించి. నెక్స్ట్ ఈ దేశమే జాతి ఎవరింటిది పాప, ఎవరి పాప అని ఎల్లరడగాలి అను గేయ కవి ఎవరు? గేయ కవి ఆప్షన్ 2 మంచాల జగన్నాథరావు. ఒక గ్రామ పొలిమేరలో రాజుకి ఒక ముసలివాడు ఏ మొక్కతో కనిపించాడు? మామిడి మొక్కతో. ఆ ముసలివాడికి రాజు ఎన్ని బంగారు నాణాలు ఇచ్చాడు? ఆ ముసలివాడికి 25 బంగారు నాణాలు ఇచ్చాడు. ఏ గ్రామ తూర్పు వీధిలో సాయిబుల పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరు? పొన్నెకల్లు. తీసే కొద్దీ పెరిగేదేమిటి? తీసే కొద్దీ పెరిగేది నెయ్యి, గొయ్యి. ఏ గ్రామ తూర్పు వీధిలో సాయిబుల పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరు? పొన్నెకల్లు. తీసే కొద్దీ పెరిగేదేమిటి? గొయ్యి. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అనేది పొడుపు కథ. ఇంట్లో కలి ఒంట్లో కలి అనే పొడుపు కథలో ఒంట్లో కలి అంటే ఆకలి అని అర్థం. పొడుపు విడుపు అను పాఠంలో సీతి, సూరి, వెంకి కలిపి ఎన్ని పొడుపు కథలు పొడిచారు? మొత్తం 5 పొడిచారనమాట. నెక్స్ట్ పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు అనే పొడుపు కథను ఎవరు పొడిచారంటే వెంకి పొడిచింది ఈ పొడుపు కథను. ఇవి పాత్రలు కూడా ఖచ్చితంగా అడుగుతారు. మీకు సిలబస్లో కూడా చూడండి పాత్రల గురించి అని మెన్షన్ చేశారు. పొడుపు విడుపు అను పాఠంలో పొడుపు కథను ఎవరు మొదలుపెట్టారు? పొడుపు కథను ఎవరు మొదలుపెట్టారంటే సీతి మొదలుపెట్టింది. క్రింది వాటిలో సంభాషణకు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యాంశం పొడుపు విడుపు. పరస్పర సహకారం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం మేమే మేకపిల్ల. వటిరావు కథలు రచించిన కవి చింతా దీక్షితులు. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు. ఈ క్రింది వాటిలో చింతా దీక్షితులు వారి రచన కానిది? అక్షరయాత్ర, ఏకాదశి, శబరి, లక్కపెడతలి. ఈ 3 కూడా చింతా దీక్షితుల వారి రచనలు. ఈయన యొక్క రచన కానిది అక్షరయాత్ర. నెక్స్ట్ ఎప్పుడు కథలేనా ఇంకేమైనా చెప్పు అను మాట ఎవరితో అన్నారు? సీతి సూరితో అన్నదనమాట. నెక్స్ట్
కుందేలు ఎక్కడికి బయలుదేరింది? కుందేలు నక్కభావ పెండ్లికి బయలుదేరింది. నెక్స్ట్, అంతులేని చెట్టుకు 60 కొమ్మలు డాష్ అను వాక్యంలో ద్విత్వాక్షరాలు ఎన్ని? 2. ద్విత్వాక్షరాలు అంటే అదే అక్షరంకి అదే ఒత్తు రావడం అనమాట, ద్విత్వాక్షరం అంటాము. సో ఇక్కడ ద్విత్వాక్షరాలు 2 ఏంటంటే చెట్టు టా కింద టా ఒత్తుంది, కొమ్మలో మా కింద మా ఒత్తుంది. సో ఆ 2 ద్విత్వాక్షరాలే. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రాసపదాలు కానివేంటో చూద్దాము. ఆకలి రోకలి, గెలుపు తెలుపు, చిలక గిలక పైవన్నీ సరైనవే. ఇది ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఇక్కడ అవన్నీ ప్రాసపదాలే 3 కూడా. నెక్స్ట్, క్రింది వాటిలో సంబంధం లేని పదం అయితే ఏనుగు. ఇక్కడ రామచిలక, నెమలి, పిచ్చుక ఈ 3 కూడా పక్షులు కాబట్టి ఏనుగు అనేది జంతువుల్లోకి వస్తుంది, అందుకే సంబంధం లేని పదం అని అన్నాము. పండ్లలో రాజు అని దేనిని అంటారు? మామిడి. పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లు తెలియజేసే పదాలని ఏమంటారు? నామవాచకం. అష్టదిగ్గజ కవుల్లో గొప్ప కావ్యాలు రాసింది ఎవరంటే వికట కవి తెనాలి రామకృష్ణుడు, రామలింగడు. నెక్స్ట్, ధనం లేని విద్య, ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం 2 వ్యర్థమే అని అన్నది ఎవరు? రామకృష్ణుడు. కాళికాదేవి 2 చేతుల్లో ఉన్న 2 పాత్రలు ఏమున్నాయి? కాళికాదేవి 2 చేతుల్లో 2 పాత్రలు పాలు, పెరుగు. కాళికాదేవి ఇచ్చిన పెరుగు రామకృష్ణుడు తాగితే ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడు అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా, నాతో రా చూపిస్తా అని ఎవరితో అన్నారు? అది ఎవరన్నారంటే వంటవాడు మేమేతో అన్నారనమాట. మేమే అంటే మేకపిల్ల ఆ పాఠంలోని. నెక్స్ట్, మేకకు పుట్టిన 4 పిల్లల్లో 4వ దాని పేరు ఏంటి? 4వ దాని పేరు మేమే. నెక్స్ట్, మేమేకి ఎవరిని చూడాలని బుద్ధి పుట్టింది? మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టిందంట. ఢిల్లీ వెళ్దాం రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తిన మేమేకి తోవలో ఏవి ఎదురయ్యాయి? వరుస క్రమం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఎందుకంటే ఇలాంటివి ఎక్కువగా అడుగుతుంటారు. అయితే ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఈ మేమేకు ఫస్ట్ ఏరు, తర్వాత మంట, తర్వాత చెట్టు, తర్వాత వంటవాడు. నెక్స్ట్, మేమే మేకపిల్ల అను పాఠంలో చూసావా మరి, నీవు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అని ఎవరితో అన్నారు? గాలి మేమేతో అన్నదనమాట. నెక్స్ట్, ఎవరి వరంతో కూరగాయలకు రెక్కలొచ్చాయి? ఎవరి వరంతో అంటే వనదేవత వరంతో కూరగాయలకు రెక్కలొచ్చాయి. విజయ్ తెలివైన బాలుడు, అతడు 3వ తరగతి చదువుతున్నాడు. అతను అనే పదం ఏంటి? అతను అనే పదము సర్వనామం. నెక్స్ట్, ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు అను గేయ రచయిత ఎవరు? గేయ రచయిత కందుకూరి రామభద్రరావు. కోర్స్ చెప్పాను కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది. ఒకసారి 3rd క్లాస్ కవులకు సంబంధించిన మొత్తం ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కందుకూరి రామభద్రరావు గారి రచన కానిదేంటి? ఇక్కడ ఆయన యొక్క రచన కానిది ఏంటంటే టామ్ సాయర్. మిగిలిన 3 అంటే తరంగిణి, లేమొగ్గ, గేయమంజరి ఈ 3 కందుకూరి భద్రరావు గారి రచనలు అనమాట. నెక్స్ట్, మేకపోతు గంభీరంగా ఇప్పటి వరకు ఎన్ని సింహాలను చంపి తిన్నానని సింహంతో అన్నది? 99 సింహాలను తిన్నానని సింహంతో అన్నది. మేకపోతు గంభీరంగా ఇప్పటి వరకు 99 సింహాలను చంపి తిన్నానని సింహంతోనే అన్నదనమాట. నెక్స్ట్, 100 సింహాలను చంపితే కానీ నా గెడ్డం తీయనని వ్రతం పట్టాను అని ఎవరితో అన్నారు? మేకపోతు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, అందమైన చందమామ అందరాని చందమామ అను గేయ రచయిత ఎవరు? నండూరి రామ్మోహన్ రావు. నెక్స్ట్ క్వశ్చన్, చందమామ కథ రచయిత ఎవరు? చందమామ కథ రచయిత ఆర్ శకుంతల. నెక్స్ట్, ఏ రెక్కలు నాకుంటేనా, నీ ఒడికే తిరిగి రానా, ఒక్క ఎగురు ఎగిరిపోనా, నెలవంకతో ఆటలాడి ఈ 4 లైన్స్ కూడా వరుస క్రమం రాయమంటున్నారు. అయితే ఇక్కడ 4 కూడా ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ACDB అంటే రెక్కలు నాకుంటేనా, ఒక్క ఎగురు ఎగిరిపోనా, నెలవంకతో ఆటలాడి నీ ఒడికే తిరిగి రానా, ఇది వరుస క్రమం. నెక్స్ట్ 121 క్వశ్చన్ చూద్దాము. అకల్ బెరిఫన్ రచయిత ఎవరు? అకల్
బెరిఫిన్ రచయిత మార్క్ ట్వేయన్. ఆప్షన్ 2. నెక్స్ట్ నండూరి రామ్మోహన్ రావు గారి జన్మస్థలం చూసుకున్నట్లయితే విసన్నపేట, కృష్ణా జిల్లా. నండూరి రామ్మోహన్ రావు గారి రచనా సేవకు మెచ్చుకొని ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది? తెలుగు విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చారనమాట. నెక్స్ట్ క్రింది వాటిలో నండూరి రామ్మోహన్ రావు గారు సంపాదకులుగా పనిచేయని పత్రిక అంటే విశ్వజ్యోతి, పనిచేసే పత్రికలు బాలజ్యోతి, వనితాజ్యోతి, ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో నండూరి రామ్మోహన్ రావు గారి రచన కానిది. నండూరి రామ్మోహన్ రావు గారి రచన కానిది అయితే టామ్ సాయర్, అక్షరయాత్ర, విశ్వదర్శనం, నరావతారం. ఈ 3 కూడా నండూరి రామ్మోహన్ రావు గారి రచనలు. నెక్స్ట్ రామయ్య మంత్రి అనే పండితుడు ఏ ఊర్లో ఉండేవాడు? గార్లపాడు. నెక్స్ట్ కలిమిగల లోబికన్నను విలసితముగా పేద మేలు వితరణీయైనన్ అను పద్యం ఏ శతకంలోనిది? గొవ్వల చెన్నా శతకం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సంపదలు తేలినప్పుడు ఇచ్చకములాడి చే అందించు వారిపో చెలిమికాండ్రు కష్టదినములనే దిక్కుగాంచినప్పుడు అన్న తమ్ముడే అను వారు లాప్తు వరులే. ఇక్కడ పై పద్యపాదాలను క్రమంగా అమర్చమంటున్నారు. ఇక్కడ పై పద్యపాదంలో చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ADCB. సంపదలు తేలినప్పుడు ఇచ్చకములాడి అన్న తమ్ముడని వారు ఆప్తుల వరులే. నెక్స్ట్ కష్టదినములనే దిక్కుగాంచినప్పుడు చేయి అందించు వారిపో చెలిమి కాండ్రు. నెక్స్ట్ క్వశ్చన్ లావుగల వానికంటను భావింపగా నీతిపరుడే డాష్ అను పద్యము ఏ శతకంలోనిది? సుమతి శతకంలోనిది. బహుళ కావ్యములను పరికింపగవచ్చు బహుళ శబ్ద అను పద్యకర్త ఎవరు? వేమన. క్రింది వానిల కాలం పరంగా సరికానిది చూసుకున్నట్లయితే దువ్వి రామరెడ్డి 14వ శతాబ్ది, ఇది సరికాదు. గువ్వల చెన్నడు 17 నుంచి 18వ శతాబ్ది, బద్దెన 13వ శతాబ్ది, వేమన 17 నుంచి 18వ శతాబ్ది. నెక్స్ట్ 132 క్వశ్చన్ చూసుకున్నట్లయితే కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి అను పద్యకర్త ఎవరు? బద్దెన. జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరు ఏంటి? కరుణశ్రీ. జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క జన్మస్థలం చూసుకున్నట్లయితే కొమ్మూరు, గుంటూరు జిల్లా. దువ్వూరి రామరెడ్డి వారి రచన కానిది. దువ్వూరి రామరెడ్డి గారి రచన కానిది రసోల్లాసము, పానసాల, జలధాంగన, కృషివలుడి. ఈ 3 ఆయన యొక్క రచన కానిది రసోల్లాసము. నెక్స్ట్ గులాబీ తోట రచించిన కవి దువ్వూరి రామరెడ్డి. నెక్స్ట్ గులాబీ తోట రచించిన కవి చెప్పాను కదా. నెక్స్ట్ జతపరచడం చూసుకున్నట్లయితే అబ్బు అంటే ఇక్కడ ఆన్సర్ అయితే DCEAB ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సో ఇక్కడ చూద్దాము. అబ్బు అంటే అలవాటగు. నెక్స్ట్ ఆవశ్యకం, అవసరం, గ్రావం, కొండ, వితరణి, దాత, లోబి, పిసనారి. నెక్స్ట్ మర్మము పర్యాయ పదాలు సారం, రహస్యం, భావం. ఈ 3 కూడా మర్మం యొక్క పర్యాయ పదాలు. నెక్స్ట్ తామరలకు మిత్రుడు సూర్యుడు, కమలాప్తుడు, ఆదిత్యుడు, ఇవన్నీ. నెక్స్ట్ ఏనుగును నడిపించేవాడు మావటివాడు, అంకుశగ్రహుడు, అస్థివాహకుడు. ఈ 3 కూడా ఏనుగును నడిపిస్తారు. దానగుణం గల పేదవాడిని కవి దేనితో పోల్చారు? మంచినీరుతో పోల్చారనమాట. నెక్స్ట్ సుభద్ర కళ్యాణం అనే కావ్యాన్ని రాసినవారు తాళ్లపాక తెమ్మక్క. తెలుగులో మొదటి కవయిత్రి తాళ్లపాక తిరువళ్ళమ్మ మరియు తాళ్లపాక తెమ్మక్క. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఒకే పదంలో ఉండే ద్విత్వ మరియు సంయుక్తాక్షరము. అన్నమాచార్యులు. ఇందులో ఒక ద్విత్వాక్షరం ఉంది మరియు ఒక సంయుక్తాక్షరము ఒక అక్షరం కింద వేరొక అక్షరం రావడాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఒక అక్షరం కింద అదే ఒత్తు రావడాన్ని ద్విత్వాక్షరం అంటారు. అయితే ఇక్కడ నా కింద నా ఒత్తు ఇది ద్విత్వాక్షరము, రా కింద యావత్తు ఇది సంయుక్తాక్షరము. సో ఆ పదం ఏంటి? అన్నమాచార్యులు. నెక్స్ట్ చూద్దాం. నాన్న బజార్కి వెళ్ళాడు. ఈ వాక్యంలో క్రియాపదం. వెళ్ళాడు అనేది క్రియాపదం, పనిని తెలియజేస్తుంది కాబట్టి అది వెళ్ళాడు అనేది క్రియాపదం అవుతుంది. అందమైన పాట అనే గేయ రచయిత ఎవరు? అందమైన
పాట అనే గేయ రచయిత జీవి సుబ్రహ్మణ్యం. తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టిన వారు ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం. వీరరసము ఈయన రచన జీవి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ దిలీపుని కథ పురాణ కథ. దిలీప్ మహారాజు యొక్క భార్య పేరు సుదక్షిణాదేవి. దిలీప్ మహారాజు దేనిని పెంచుకునేవారు? ఆవును. మహారాజ్ దంపతులు పెంచుకున్న ఆవు పేరేంటి? నందిని. ఈ గోమాతను కన్నా బిడ్డలా చూసుకుంటానని మా గురువు గారికి మాటిచ్చాను. ఇక్కడ దిలీప్ మహారాజు యొక్క గురువు ఎవరు? దిలీప్ మహారాజు యొక్క గురువు వశిష్ఠుడు. ఒక గోమాతను కాపాడలేని ఒక మృగరాజు, ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అని వినయంగా బదులిచ్చింది ఎవరు? దిలీప్. నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం పద్యరత్నాలు. నక్కయుక్తి అనేది డాష్ జానపద కథ. నెక్స్ట్ ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగము ఆప్షన్ 2 మా ఊరి ఏరు. దాని యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన. క్రింది వాటిలో కథనంకు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యాంశం తొలి పండుగ. మధురాంతకం రాజారాం యొక్క జన్మస్థలం చూసుకున్నట్లయితే మొగరాల, చిత్తూరు జిల్లా. నక్కయుక్తి అనే జానపద కథ యొక్క రచయిత జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నక్కయుక్తి అనే జానపద కథ యొక్క రచయిత జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ క్రింది వానిలో మధురాంతకం రాజారాం రచన కానిదేంటి? కోనలమ్మ పదాలు. కమ్మెత్తెమ్మెర, జీవితానికి నిర్వచనం, కోనలమ్మ కోన. ఈ మూడు కూడా మధురాంతకం రాజారాం యొక్క రచనలు. నెక్స్ట్ రేపటి ప్రపంచం ఈయన రచన మధురాంతకం రాజారాం. మా ఊరి ఏరు పాఠ్యభాగ రచయిత. మా ఊరి ఏరు పాఠ్యభాగ రచయిత ఎవరిదంటే చాయిస్ 2 అంటే మధురాంతకం రాజారాం. మా ఊరి ఏరు పాఠ్యభాగ రచయిత మధురాంతకం రాజారాం. ఏటి మధ్యన గలవు నల్లని గుండ్లు, ఏటికి ఇరువైపులా మొగలి పొదరిండ్లు. ఇది ఏ అలంకారము? ఈజీగా చెప్పేస్తారు మీరు. అంత్యానుప్రాస అలంకారము. చివర ఇండ్లు అనుంది, గుండ్లు రిండ్లు. నెక్స్ట్ పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టిన నది కృష్ణానది. నెక్స్ట్ తెలుగువారు కృష్ణానదిని ఏ పేర్లతో ఆప్యాయంగా పిలుస్తారు? కృష్ణవేణి, కృష్ణమ్మ, కృష్ణ. 3 పదాలు. కృష్ణానది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? కృష్ణానది 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. క్రింది వాటిలో ప్రాసపదాలు కానివి? కట్టుకుంది, ఆడుకుంది, ఏరు, పారు, నల్లని గుండ్లు, పొదరిండ్లు. ఇవన్నీ ప్రాసపదాలే కాబట్టి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ పంట చేలు అనే గేయ రచయిత ఎవరు? పాలగుమ్మి విశ్వనాథం. బుద్ధిబలం అనే పంచతంత్ర కథల్లో సింహం పేరు బాషురకం. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఏ పండుగను చైత్ర శుద్ధి పాడ్యమి నాడు జరుపుకుంటారు? ఉగాది, తెలుగు సంవత్సరాది, యుగాది. ఈ 3 ఒకటే. ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. నెక్స్ట్ తెలుగు సంవత్సరాలు ఎన్ని? తెలుగు సంవత్సరాలు 60. నెక్స్ట్ ప్రస్తుతం మనం ఉన్న సంవత్సరం తెలుగు సంవత్సరం పేరు. ప్రస్తుతం మనం ఉన్న సంవత్సరం కాదు, ఇది అప్పుడు బిట్స్ ప్రిపేర్ చేశాను కాబట్టి మీకు 2021 రాశాను. 2021 అనేది తెలుగు సంవత్సరం పేరు చూసుకున్నట్లయితే ప్లవ. తెలుగు సంవత్సరాల్లో చివరి సంవత్సరం అక్షయ. పాపాయి సిరులు అనే రచన ఎవరిది? పాపాయి సిరులు అనే రచన కస్తూరి నరసింహమూర్తి. అందాల తోట గేయ రచయిత కస్తూరి నరసింహమూర్తి. గద్వాల సంస్థాన కవి మరియు శాస్త్రావధాని జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచన కానిది? వక్రగతులు, ఇతర కథలు. ఇది ఆయన రచన కాదు. ఆంధ్ర సామ్రాజ్యం, ఆంధ్ర చరిత్ర, కేనోపనిషత్తు. ఇవి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలు. నెక్స్ట్ మా వాళ్ళను ఇప్పుడే పిలుస్తాను, నువ్వే చూసి లెక్కించి చెప్పు. ఈ మాటలు
ఎవరితో అన్నారు? మొసలి నక్కతో అన్నదన్నమాట. లాస్ట్ వన్, రత్నలక్ష్మి శతపాత్రము అనే రచన ఎవరిది? జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. సో ఇది టీచర్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేయడం ఇష్టం లేకపోతే లైక్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మీ ఫోన్లో ఉన్నవారికి కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఆటోమేటిక్ షేర్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.